యూత్ అంతా ఒక లెక్క లేరులో. సాఫ్ట్వేర్ నౌకరే కావాలని చూసేటోళ్ళు కొందరైతే అదే సాఫ్ట్వేర్ నౌకర్ని కాదనుకొని పాల వ్యాపారం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సముద్రాల అవతల సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు కూడా సొంతూళ్ళకి వచ్చి సాగుబాట పడుతున్నారు ఈ నడుమ. అట్లనే గీడో తమ్ముడు లచ్చల జీతం కాదనుకొని ఎసొంటి పని ముంగటేసుకున్నాడో తెలితే మీరు కూడా శబాష్ అంటారు పక్క. ఓ కాడ 82 ఏండ్ల ముసలవ సర్పంచ్ ఎన్నికల్లో నిల్చున్నది. ఇంకో కాడ 96 ఏండ్ల పెద్ద మనిషి సర్పంచిగా పోటీ చేస్తాడు. మరి తెలంగాణ యూత్కేమైంది అని నిన్న మొన్న మనం అనుకున్నాం గాని ఇగో గీ తమ్ముడు యూత్ మొత్తానికి ఆదర్శంగా నిల్చున్నాడులా. ఎందుకంటే 1,00,000 జీతం వచ్చేటి సాఫ్ట్వేర్ కొలువు ఇడిచిపెట్టి ఊరు బాగుగోరి ఈసారి ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేస్తున్నాడు తమ్మి. సాఫ్ట్వేర్ కొలువు కాదనుకొని సర్పంచ్గా కావాలనుకుంటున్నాడంటే చిన్న ముచ్చటనా, గొప్ప ముచ్చట గదా. ఇదివరకే నామినేషన్ వేసిండు. ఊరంతా జోర్దార్గా ప్రచారం కూడా చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అబ్బం అనేటి ఊరు తమ్మిడి. పేరు షేక్ అఫ్సర్. జనరల్ రిజర్వేషన్ వచ్చిందట ఈ ఊరికి. గందుకే ఇక వచ్చిన ఛాన్సును మిస్ చేసుకోవదని కొలువుకు రాయినామా పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు. చదువుకున్నాడు, అందున సాఫ్ట్వేర్ ఉద్యోగి కాబట్టి ఓ మేనిఫెస్టో తయారు చేసుకొని ఓట్లు అడిగేటందుకు పోతున్నాడు. పిల్లలకు ఇప్పటికి టెక్నాలజీకి తగ్గట్టు చదువులు, ఊరోళ్లకు చక్కటి వైద్యం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, మురికి కాలువలు, పురాతన గుడులు బాగుచేసుడు, ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు, ఆడవిల ఊడితే 5,000, ఆడవిల పెళ్ళంటే 5,111. ఇట్లా మొత్తం 20 పాయింట్లతోని మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతున్నాడు తమ్ముడు. సూపర్ పోండ్రి. ఇంకేమంటున్నాడో తమ్ముడే చెప్తున్నాడు. ఈనుండ్రో పారి. షేక్ అఫ్సర్ షేక్. యాక్చువల్గా సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిల్చున్నాను నేను. మా అంబెమార్ గ్రామం యొక్క అభివృద్ధిని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎలాంటి అభివృద్ధి జరగలేవు, ఏం జరగలేవు. అలాంటిది చూసి 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 నాలో ఒక భావన కలిగింది. ఈ జాబులు చేసి ఏం ప్రయోజనం లేదు, వెళ్ళి విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి నేను ఈ విలేజ్కి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీకి దిగాను. గొప్ప ముచ్చటే. ఊరోళ్ళంతా ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే 10 తరాలు యాది పెట్టుకునేంత గొప్పగా డెవలప్ చేస్తాడట ఊరును. అంతేకాదోల్లో ఊరు కోసం, ఊళ్ళో జనం కోసం 24 గంటలు అందుబాటులోనే ఉంటాంటున్నాడు. మెచ్చుకోవాల్సిందే. మరిగా గింత గొప్పగా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఊళ్ళో యూత్ మొత్తం తమ్ముని వెనుకనే నిలబడ్డది. జిల్లా మొత్తం కూడా గీ తమ్ముని పేరే వినబడతాంది. చూత్తంటే తమ్మి సర్పంచ్గా గెలుచుడు పక్కా అన్నట్టే ఉన్నది. గీ ఊరు రూపురేఖలు మారేటట్టు ఉన్నాయోల్లా. మరి ఏమైతుందో చూడాలే.